ప్రభువుని మనము ఆరాధించుట కొరకే పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక 3 లేఖన భాగములు చదువుతాం మొదటగా. ఆ తర్వాత మనము ప్రభు ఇచ్చిన వాక్యముల మీద మనం కొంత సమయం ధ్యానాన్ని కలిగి ఉంటాము. మొదటిగా నిర్గమాకాండం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఇక్కడ కొన్ని మంచినీళ్ళు ఒక చిన్న బాటిల్ ఏదైనా పెట్టండి. ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా ఇక్కడ ఒక బాటిల్ పెట్టాలి. ప్రతి వారం కూడా అది క్రమం, అది ఆశీర్వాదం. మధ్యలో ఎవరు కూడా డిస్టర్బెన్స్గా అటు ఇటు తిరగటము, అటు ఇటు చూడటము, ఇదంతా కూడా ప్రభువుకి కొంచెం అభ్యంతరకరమైనటువంటిది. ఆ మాట ప్రభు అన్నాడు ఒక సందర్భంలో. మీకు గుర్తుందా? ప్రభు అన్నాడు ఎవరితోని? పేతురుతో. సాతానా, నా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. కాబట్టి అభ్యంతరాలు రాకమానవగానే ఎవరి వల్ల వస్తే వాళ్ళకి శ్రమ అన్నాడు ప్రభు. కాబట్టి మనకి వ్యర్థమైన శ్రమ వద్దు, కానీ ఆశీర్వాదకరమైన శ్రమ ఎంతైనా కావాలని కోరుకునే అనుభవంలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి దయచేసి అటు ఇటు తిరగటము, అటు ఇటు చూడటము, అవి చదటాలు రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ప్రభు ఏం మాట్లాడతాడని యోబు గ్రంథంలో యోబు ఎప్పుడు మాట్లాడతాడా అని చెప్పేసని తన యొద్దకు ఆయా అవసరతలో వచ్చిన వారు వాళ్ళలాగా కనిపెట్టుకొని ఉండేవాళ్ళంట. నోరు చాపుకు నా మాటలు వారిలోనికి గుత్తులుగా నేను కుమ్మరించానంటాడు. కాబట్టి మన ప్రభు కుమ్మరించేవాడు. కాబట్టి దయచేసి అన్నీ ముందే రెడీ పెట్టుకొని సిద్ధంగా ఉండటం మంచిది. ఫ్యాన్స్ కూడా లిమిట్స్లో ఉంటే మంచిది. అట్లా మా వాయిసే కానీ ఆరాధన సమయంలో కానీ అందరికీ వినబడేటట్లుగా ఉంటే అది సంపూర్ణం ఆశీర్వాదం. కాబట్టి చదవగలిగిన వాళ్ళు నాతో కలిసి నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం మొదటగా చదువుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం అందరము కలిసి చదువుదాం. యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? రెండో భాగము రెండవ దినవృత్తాంతాల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం నుండి 6 వచనాల వరకు 3 వచనాలు కలిసి చూద్దాం. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును, సన్నిధి రొట్టెలను నిత్యం ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినముల యందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును, ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టింపబోచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను. ధూపం వేటికే నేను ఆయనకు మందిరమును కట్టదలచి ఉన్నాను. తర్వాత యోహాను సువార్త 4:23-24. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 అందరము కలిసి చూద్దాం.
యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 కలిసి చదువుదాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. ప్రైజ్ లార్డ్. ప్రభువు స్తోత్రము. ఇందాక నేను రావటానికి ముందు కొంతమంది ప్రార్థన చేశారు. సహోదరుల్లో కూడా ఎవరైనా ప్రార్థన చేశారా? అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ చేశారు కదా? ఓకే, చిన్న ప్రార్థనతో ప్రారంభిస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మరోసారి మీ వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. సమయంలో ప్రేమగల తండ్రి, మరోసారి మీ ఘనమైన నామమునకు హృదయమారా కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభా చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగంలో నుండి నిర్మాకాండము 15-11, ప్రభా 2వ దినవృత్తాంతాల గ్రంథము 2, 4, 3, దేవ 4, 5, 6 వచనములు, యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనముల భాగంలో నుంచి ప్రభా నాతో మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడే మాకు బోధించినట్లుగా దయచూపుతండి. అయోగ్య దాసుని చేతగాని వాడిని ప్రభా మీకు ఎరుగుండి ఏం చేయలేను. మేము ఆధారపడుచు మీ వైపు చూస్తూ మిమ్మల్ని మోసిన గాడి పిల్లవలే తను నన్ను కూడా కరుణించి వాడుకోండి. ప్రభా మీ ప్రజలు మేము కలిసి ఆనందముతో ఆరాధించడం కొరకై మాకు వర్తమానం అనుగ్రహించండి. మా మధ్యలో సంచరించండి. సింహాసనాసీనుడై ఉండండి. మహిమ పొందండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున హృదయమారా స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి ప్రభు, ప్రియమైన తండ్రి అనేటువంటి మాటలతో ప్రారంభించటమే ఎంతో మంచిదని నాకు తోస్తూ ఉంది. ప్రభువు తండ్రి అనే మాటల్ని నేను వాడుతూ వచ్చాను. ఎందుకంటే దేవుడు అనే మాట లోకమంతటి కూడా పరిచయమే, కానీ ప్రభు అనే మాట, తండ్రి అనే మాట లోకమంతటికి అంతగా పరిచయమైంది కాదు. కాబట్టి ప్రభు అనేటువంటి మాట పేరు, నామము, తండ్రి అనేటువంటి పేరు, నామము, మాట, ఇవి ప్రత్యేకంగా ఎవరికి బాగా పరిచయము, ఎవరికి బాగా ఇష్టం అంటే ఎవరైతే ప్రభు రక్తం చేత ప్రియమైనటువంటి ప్రభు. ఏ ప్రభువు? యేసుక్రీస్తు ప్రభు. ప్రభువులు అనబడిన వారు కూడా చాలామంది ఉన్నారంట. యెషయా గ్రంథంలో ఉంది, తర్వాత కొరింథీ పత్రికలో కూడా ఉంటుంది. దేవుళ్ళు అనబడినవారు, ప్రభువులు అనబడినవారు, మరి ఎంతోమంది తండ్రులు అనబడినవారు, ఎంతోమంది లోకులు ఉన్నారు. అయితే ఇప్పుడు మనము ఎవరి గురించి అయితే మనము చదువుతున్నామో, వినుచున్నామో, ధ్యానిస్తున్నామో, అట్టి ప్రభువు, అట్టి దేవుడు, అట్టి తండ్రి చాలా ఉన్నతుడు, అత్యున్నతుడు. మొదటి సందర్భంలో ఇశ్రాయేలీలు తమ సొంత అనుభవంలో మరి వారి కలిగి ఉన్న, అనగా ఇప్పుడు మనము వారికంటే కూడా ఎక్కువైన ప్రత్యక్షతతోనూ, దర్శనముతోనూ, వెలుగుతోనూ, వెలిగించబడినటువంటి మహిమతో, తేజస్తో నింపబడుచున్నటువంటి మనకును మరి దేవుడు అయినటువంటి, ప్రభు అయినటువంటి, తండ్రి అయినటువంటి మరి ప్రియ రక్షకుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి, ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించి మరి ఎర్ర సముద్రం దగ్గరికి చేరుకోవటము, ఆ తర్వాత అది పాయలయ్యి ఆ ఎర్ర సముద్రాన్ని దాటటము,
వెంబడించినా, భయపెట్టినా, కలవరపరిచినా, మరి ఆందోళనపరిచిన, బలహీనపరిచిన శత్రువులందరూ కూడా హతం చేయబడుట వారు చూసినప్పుడు వారికి ఇంకా అనేక సంగతులు జ్ఞాపకం వచ్చాయి. చాలా సంగతులు జ్ఞాపకం వచ్చాయి. అందులో ప్రప్రథమంగా ఏం జ్ఞాపకం వచ్చిందంటే, యెహోవా వేలుపులలో నీ వంటి వాడెవడు అంటే కొలుసుకునేటువంటి దేవతల్లో, కొలుసుకునేటువంటి లేక పూజించుకునేటువంటి లేక ఆరాధించుకునేటువంటి లేక ఆయా ఆ నైవేద్యాలు అర్పించి ఇంకా బలులు అర్పించి పలు రకాలుగా దేవునిని సంతోషపరిచి, ఆనందపరిచి, తృప్తిపరిచి ఆయన మన్ననలను పొందాలనేటువంటి వాంఛతో ఘనపరచబడుచున్నటువంటి వారిలో నీ వంటి వారు కూడా ఎవరు కూడా లేరు. కాబట్టి నీ వంటి వారు ఎవరు? ఏల్పులలో నీ వంటి వాడెవడు? కాబట్టి ఎవరు ఈ దేవుడు, ఎవరి ప్రభువు, ఎవరి తండ్రి అంటే ఇశ్రాయేలీయుల యొక్క బాధలన్నీ కూడా, శ్రమలన్నిటిని కూడా, మొరలన్నిటిని కూడా, మూలుగలన్నిటిని కూడా విన్నవాడు, అంగీకరించినవాడు, చూచినవాడు, దిగి వచ్చినవాడు. చూడండి నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఎట్లా వచ్చాడంటండి? ఎక్కడి నుండి దిగొచ్చాడు? ఎక్కడి నుండి? ఆకాశం అనొచ్చు, పరలోకం నుండి అనొచ్చు, సింహాసనం నుండి అనొచ్చు, ఉన్నత స్థలముల నుండి అనొచ్చు. వీటన్నిటిలో ఆయన ఉన్నాడు. ఆకాశములు ఉన్నాడు, పరలోకములు ఉన్నాడు, అత్యున్నతమైన సింహాసనములు ఉన్నాడు, ఉన్నతంగా ఉన్నాడు, అత్యున్నతముగా అందరికి పైన పైనుండి దిగి వచ్చినాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, అత్యున్నతమైన సింహాసనమును ఆసీనుడై ఉండేట ప్రభు అంటాడు. అక్కడ చూడండి, ప్రభు అనే మాట వాడాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 9 6 అనుకుంటా, 6వ అధ్యాయం 9 అంటున్నా, చదవండి. ఇక్కడ రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయ అంచులు దేవాలయమును నిండుకొనెను. మనల్ని దేవాలయంగా ఆయన చేస్తూ వచ్చాడు. తన దేవాలయంగా ప్రభు చేస్తాడు. మనల్ని ఆయన చొక్కా అంచులు ఏమైనంట నిండుకొని ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రభు అనే మాట చెప్తూ వస్తున్నాడు, జ్ఞాపం చేస్తున్నాడు. ప్రభు ఏ ప్రభు అండి? మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అయితే మన ప్రభు, మన దేవుడు, మన తండ్రి ఎలాంటి వాడంటే, మరి ప్రియమైన వాళ్ళ ఆ అత్యున్నతమైన సింహాసనంలో నుండి దిగి ఎక్కడికి వచ్చాడండి? మొదట తన దాసుడైన మోషే దగ్గరికి వచ్చినాడు. మోషే దగ్గరికి వచ్చాడు మొదట. ఆ మండుచున్నటువంటి పొదలో పొద మండుతుంది కానీ కాలిపోలేదు. దాన్ని ఆ దర్శనంతో, ఆ యొక్క ప్రత్యక్షతతో మోషేని దర్శిస్తూ వచ్చాడు. అది
అందరి ఎడల కూడా ఆ పొద దేవుని హృదయము, ఆ మండుచున్నటువంటి ఆ యొక్క అగ్ని దేవుని ప్రేమ. కాబట్టి దేవుని యొక్క దాసుల ఎడలైనా, దేవుని ప్రజల ఎడలైనా, ఎవరి ఎడలైనా, అందరి ఎడలైనా కూడా ఆయన ప్రేమ ఎప్పుడు కూడా మరి అది ఆరిపోదు, అది ఆరిపోదు. మనుషుల ప్రేమలు ఆరిపోతాయి, అక్కర విస్తరించడం ద్వారా అనేకల ప్రేమలు ఏమవుతాయి చాలా. కానీ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా ఆరిపోయేది కాదు, తగ్గిపోయేది కూడా కాదు. అట్లా అది శాశ్వతమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరి వారు గానం చేస్తూ వచ్చారు, కీర్తన పాడుతూ వచ్చారు, పాట పాడుతూ వచ్చారు. ఈ సముద్రం దాటిన తర్వాత, ఈ మృత సముద్రము, ఎర్ర సముద్రం ఇది దాటిన తర్వాత వాళ్ళు జీవములోనికి వచ్చి, మరి ఆ మరణాన్ని దాటుకొని జీవములోకి వచ్చి పాట పాడుతూ వచ్చారు. ఏమని పాడుతూ, మరి యెహోవా ఏలుపులలో నీ వంటి వాడు ఎవరు లేరన్నమాట. వీళ్ళు ఎందుకంటే ఆయన సంపూర్ణంగా తగ్గించుకొని తన ప్రజల కొరకు, ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ప్రజలు, ఎలాంటి పరిస్థితులు, నా ప్రజల యొక్క బాధ నాకు, వారి శ్రమ నాకు తెలిసే ఉన్నది. కాబట్టి వారిని విడిపించడానికి, నడిపించడానికి, దానికంటే ఐగుప్తు దేశం కంటే ఇంకా శ్రేష్టమైనటువంటి దేశంలోనికి నడిపించడానికి నేను దిగివచ్చున్నాను అని మోషేతో చెప్తున్నాడు. దేవుని ఉద్దేశం, దేవుడు ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మొదటి విషయము. తర్వాత వేల్పులలో, తర్వాత రెండవది పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. రెండవది ఏంటంట, ఈ మాటను సొలొమోను రాజు కూడా చెప్తూ వచ్చాడు. సొలొమోను రాజు కూడా అదే అంటున్నాడు. ఏమన్నాడు, మా దేవుడు ఎవరంట, సకలమైన దేవతలందరికంటే కూడా ఎవరు, మా దేవుడు మహనీయుడు. చూడండి అక్కడ, అది మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక చాలండి. కాబట్టి ఎందులో దేన్ని బట్టి వీళ్ళు ఏమి చూసినారు, ప్రభువులో ఏం చూసినారు అంటే పరిశుద్ధతను చూశారు. పరిశుద్ధతను. ఇప్పుడు మొదటి విషయమేమో వేలుపులలో నీ వంటి వాడాడు అంటే ఆయన నమ్మకత్వాన్ని, అంటే అక్కడ వాళ్ళు ఇంకా బ్రతుకుతారనే నమ్మకం లేదు. మళ్ళా దాసత్వంలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆ ఐగుప్తులు తరుముకుంటూ వస్తే మోషే మీద మళ్ళీ అక్కడ తిరగబడతారు. ఫస్ట్ టైం అది మోషే మీద తిరగబడటం మొదటిసారి. ఎందుకంటే ముందేమో నుయ్యి, వెనకేమో గొయ్యిలాగా, ముందు సముద్రం, వెనక సైన్యం. ఇటుపోయినా ఇందులో ఈ సైన్యంలో పడ్డా చనిపోతాము, సముద్రంలో పడ్డా చనిపోతాం. జీవం అయితే కనబడట్లా, వాళ్ళకి జీవం అయితే కనబడట్లా. ఎందుకు కనబడట్లేదంటే అక్కడ ఒక చిన్న పరీక్ష. లేకపోతే వాళ్ళు అంత దూరాన్ని ఉండగానే పాయలు చేయలేడా ప్రభు సముద్రాన్ని? వాళ్ళు దూరం ఉండగానే పాయలు చేసి దాటించే వాళ్ళు సముద్రాన్ని మళ్ళీ మూసేసేవాడు. వాళ్ళు ఈదుకొని రాగలుగుతారా? రాలేరు. కాబట్టి ప్రియులారా, మరి ఆయన నమ్మకత్వాన్ని మరి ఇందులో చూడగలుగుతాం. ఆయన దిగి రావటము, ఆయన తగ్గింపుని, ఇవన్నిటినీ మనము చూడగలుగుతాం. రెండో అంశంలో పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఎలాంటి పరిశుద్ధుడు? ఇదే యెషయా గ్రంథంలో దూతలు కొనియాడుతూ వచ్చినారు. ఏమనంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే నిత్యము ఆయన నిత్య పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. అందుని బట్టి ఆయన మహనీయుడంట. పరిశుద్ధతను బట్టి ఏమైనాడు. కాబట్టి పరిశుద్ధత లేనిది ఏది కూడా ప్రభు అంగీకరించడు. అందుకని కీర్తన గ్రంథంలో కూడా మరి ఎన్నటన్నిటికీ నీ మందిరమునకు పరిశుద్ధతే అనుకూలత. ఏ విధమైన అపవిత్రత మరి ప్రభువు కానీ పరలోక రాజ్యం కానీ అంగీకరించదు, ఆశీర్వదించబడదన్నమాట. కాబట్టి ప్రభు మనల్ని తన పరిశుద్ధతలోనికి మరి తీసుకుని రావటానికి ఆయన దిగి వచ్చినాడు. మహిమతో పరిశుద్ధపరుస్తానంటాడు. నిర్మాకాండంలో మనం కొంచెం ముందుకెళ్తే, నా మహిమ ద్వారా పవిత్రపరుస్తానంటాడు.
కాబట్టి ప్రభు తన యొక్క స్వరక్తము చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడు. చూడండి ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము, ఏబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం. చాలమ్మా 12వ వచనం చదివింది సోదరి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. సరేండి. కాబట్టి ఈ శ్రమ మొదటి నుండి కూడా ప్రభు కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడిన దేవుని గొర్రెపిల్ల మానవ జాతి కొరకు తన స్వరూపులో నిరూపించబడినటువంటి మానవుల్ని ప్రభు అపవిత్రతలో విడిచిపెట్టడానికి ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. అపవిత్రమైన ప్రజలు కాదు ఆయనకు కావాల్సింది, కానీ సంపూర్ణ పవిత్రత గల ప్రజలు కావాలి. ఎందుకంటే సంపూర్ణ పవిత్రతలో పరిశుద్ధతలో మాత్రమే ఆయన ఆనందించగలడు. అపవిత్రతలో ఏమాత్రం కూడా, అందుకని గొర్రె బురదలో ఏమాత్రం కూడా ఉండలేదు. కానీ అదే పంది అయితే బురదలో చాలా హ్యాపీగా గడిపేస్తుంది, పాపం అనే బురదలో. కాబట్టి దేవుని ప్రజలమైన మనల్ని పాపం అనే బురదలో విడిచిపెట్టడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. జిగడగల దొంగ ఊబి అంటాడు. ఏం ఊబి అంటే ఇది? జిగడగల దొంగ ఊబి అంటే అదంతా బురదే. అర్థమవుతండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభు తన యొక్క స్వరక్తము చేత ప్రభు మనల్ని పవిత్రపరిచినాడు. పరిశుద్ధపరచబడిన జనముగా ప్రభు మనల్ని చేస్తూ వచ్చాడు. పరిశుద్ధత కలిగినటువంటి వారికి ఎక్కువైనటువంటి ఘనత ఈ లోకంలోనైనా పరలోకంలోనైనా మరి కలుగు చేసేది ఉంటుంది పరిశుద్ధత. కాబట్టి మనకు అలా ఘనత కలుగు చేయటానికి ప్రభు మనల్ని పరిశుద్ధపరచడానికి, ఆయన సొంత పరిశుద్ధతను మనకి ఇవ్వటానికి సొంత రక్తంతో ప్రభు ఆయన మరి మనల్ని సంపాదించినాడు. అదే రక్తంతో మనల్ని కడిగినాడు. కాబట్టి మన ఐగుప్తులో కూడా ప్రభువుకి గుర్తుగా ఉన్నటువంటి, సూచనగా ఉన్నటువంటి ఈ శ్రేష్టమైన గొర్రెపిల్ల ఏమైంది? వధించబడిన గొర్రెపిల్ల. కాబట్టి ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా మరణదూత దాటిపోతూ వచ్చింది. ప్రతి ఇంటికి మరి నిలువు కమ్ముల మీద, అడ్డ కమ్ముల మీద ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ప్రోక్షించబడింది. మరణదూత దాటిపోతూ వచ్చింది. వారు ఐగుప్తు శాపంలో నుంచి, ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో నుంచి, ఆ దాసత్వం నుంచి, బానిసత్వం విడుదల పొందినారు. మనం కూడా అంతే. ఈ లోకంలో మరి లోకం అనే ఐగుప్తులో నుండి, దుష్టుని యొక్క అధికారంలో నుండి ప్రభు మనల్ని విడిపించడానికి ప్రభు గవిని వెలుపల ఏమైనాడంట? శ్రమ. అది ఎంతటి శ్రమ అంటే అది మాటలతో మనం వర్ణించలేమన్నమాట. అంత శ్రమను ఆయన అనిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే మన పవిత్ర పరచటానికి. ఆ తర్వాత మనం చూస్తే అద్భుతములు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడంట. పూజింపదగినటువంటి వాడుగా గుర్తించినారు వాళ్ళు. మన ప్రభు పూజనీయుడు. ఎందుకంటే ఆయన మన కొరకు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. అన్నిటికంటే అద్భుతం ఏంటంట? అన్నిటికంటే అద్భుతం పరలోకంలోనైనా ఈ లోకంలోనైనా అద్భుతాల్లో మొదటి అద్భుతం, గొప్ప అద్భుతం. పాపానికి అలవాటు పడిపోయినా, పాపానికి బానిస అయిపోయినా, మీ సాక్ష్యాలు ఎలాగున్నాయో తెలియదు, కానీ లోకంలో ప్రభు కృపచేత, మహిమ చేత, ఆయన యొక్క మరి శిలువ శక్తి చేత, శిలువను గురించిన వార్త నశించే వారికి ఎరుతనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శిలువ కార్యము, ప్రభు యొక్క ప్రశస్తమైన రక్త ప్రభావ కార్యము మనిషిని పాపానికి ఎవరు కూడా సాధు చేయలేరు. ఎగ్జాంపుల్గా మనం చూస్తే శానాబట్టిన దెయ్యము గలవాడు ఏమైనాడు? శానాబట్టిన దెయ్యం కలిగిన మనుషుడు ఇంట్లో ఉండడు, ఊరిలో ఉండడు, సవ్యంగా ఉండడు. వాడికి వస్త్రాలు ఇష్టం లేదు, సహవాసం ఇష్టం లేదు, ఊరు ఇష్టం లేదు, ఇల్లు ఇష్టం లేదు, ఆహారం ఇష్టం లేదు. ఏమంటే మనిషి కొరకు ఎన్ని రకాల ఆహారాలు ఇచ్చాడు, ఎన్ని రకాల వస్త్రాలు ఇచ్చాడు. వస్త్రాలు ఎంత ఘనతగా మనం అలంకరించుకుంటున్నాం కదా. మరి వాడి వస్త్రాలు ఉంచుకుంటున్నాడా? ఆహారం తిరుచున్నాడా? ఏంటయ్యా ఈ స్థితి అంటే భయంకరమైనటువంటి అపవిత్ర శక్తులు, అపవిత్రాత్మల యొక్క ప్రభావం.
కాబట్టి విలువైన వస్త్రాలు ఇచ్చినాడు ప్రభు, మనకి ఆత్మకి ఇచ్చినాడు, దేహానికి కూడా. అమ్మా వినబడుతుందా? వింటున్నారా? మీరు కొద్దిగా శ్రద్ధగా వింటే మేము కొద్దిగా శ్రద్ధగా చెప్పగలుగుతాం. మీ ఎవరి కొరకు చెప్పేది? మీ కొరకమ్మా, మందిరం కొరక? ఈ మందిరమా? అసలు మందిరం మీరు, అసలు ఆలయం మీరు. అర్థమవుతామ్మా? కానీ జాగ్రత్తగా వినండి పిల్లలు, మీరు కూడా వినండి. చిన్నపిల్లలు మాకెందుకు అంటున్నా, పిల్లలేం పెద్దలేమో అందరినీ భయభక్తులు అంటే వినాలి చక్కగా. భయభక్తులు గలవాడు చిన్నపిల్ల బాలుడు కూడా విన్నారు. అర్థమైందా? వాడు ఇస్మాయిలు మొర విన్నాడంట ప్రభు. ఇస్మాయిలు అడవిగాడిది లాంటి స్వభావం, వాడు కూడా విన్నాడంట. సమూయేలు చిన్న వయసులో విన్నాడు. అదేనండి, చిన్న వయసులో. ఇంకలాగా రోజే చిన్నది పేతురు స్వరం. కాబట్టి చిన్నపిల్లలు కూడా అందరూ కూడా వినడానికి ప్రయత్నం చేయండి, సరేనా? పెళ్లి పెట్టి రాయకండి, ఇప్పుడు రాయకండి. పెళ్లి పక్కన పెట్టుకోండి. మంచి కూర్చో బిడ్డ, మంచి కూర్చో, మాట వేసుకో. కాబట్టి ప్రియులారా, మరి మన ప్రభు ఎంతో గొప్ప, మరి నమ్మకమైన వాడు. ఏలుపులలో యెహోవా వేలుపుల్లో నీ వంటి వాడు ఎవడు? తర్వాత పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. ఆ తర్వాత స్తుతి కీర్తనలు బట్టి పూజ, అద్భుతాలను బట్టి కీర్తనలు వస్తాయి. సియోని గీతములన్నీ కూడా ప్రభు దైవజనుల జీవితంలో, ప్రజల జీవితంలో ఆయన చేసినటువంటి ప్రేమ అద్భుత కార్యాలను బట్టి ప్రతి వాక్యం మీద పాట రాశారు, కొన్ని అనుభవాల మీద పాట పాడు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడు పాట ఉంది కదా, అవన్నీ అనుభవాలు వాళ్ళకి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. అనుభవాలు. కాబట్టి స్తుతి కీర్తనలు బట్టి నీవెవరు పోల్చుడా. కాబట్టి ఏ మనిషి కూడా, ఏ సహోదరుడు తన సహోదరుని ఏం చేయలేడంట? విడిపించలేడు, విమోచించలేడు. 49వ కీర్తనలు ఉంది ఆ మాట. ఏ సహోదరుడు తన సహోదరుణ్ణి విమోచించలేడు, విడిపించలేడు. పాపము నుండి, శాపం నుండి ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, నీతిమంతులు లేడు ఒక్కడు కూడా. కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి, నమ్మకమైన వారిగా చేయటానికి, తన సొంత స్వరూపంలోకి మార్చడానికి అద్భుతం చేస్తూ వచ్చాడు. అది శిలువ అద్భుతం. అది ప్రభు యొక్క అమూల్యమైన రక్తం యొక్క అద్భుతం. ఆ రక్తమును బట్టే ప్రభువు అంటే పరలోకపు తండ్రి తన ప్రియకుమారుడు శిలువలో చిందించినటువంటి ఆ రక్తం యొక్క ప్రభావాన్ని బట్టి, యోగ్యతను బట్టి ఆయన కార్యం చేస్తూ వచ్చాడు. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ, ఆ రక్త ప్రోక్షణలోనికి వచ్చినారన్నాడు. హేబేలు రక్తము మరి ఆ నేలలో నుండి మొరబెడుతుందంట. అంటే ఆ రక్తంలో కూడా ఏముందండి? ఆ రక్తంలో కూడా దేవుని యొక్క మరి ఆ మహిమ, ఆ దేవుని యొక్క జీవము, దేవుని ప్రాణము మొరబెడుతూ ఉంది రక్తం. అయితే హేబేలు కంటే మరి అతి శ్రేష్టమైనటువంటి, ఏ పాపము ఎరగనటువంటి, అతి పరిశుద్ధుడైనటువంటి, నిందారహితుడైనటువంటి ప్రియ ప్రభు యొక్క ఆ రక్త ప్రభావము ద్వారా, శిలువ శక్తి ద్వారా, ఆ శిలువలో ప్రభు చేసిన కార్యాన్ని బట్టి పరమ తండ్రి మనలో కార్యం చేయటానికి ఇష్టపడ్డాడు. ఏమైనాడమ్మా? మనలో కార్యం చేయటానికి, మనల్ని ఆకర్షించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మన కృప ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి అద్భుతాలను బట్టి,
స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మన జీవితంలో అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే అనేక పాపాలకు అలవాటు పడినటువంటి మన జీవితంలో కార్యం చేసినాడు. పాపులుగా ఉన్నటువంటి మనల్ని పరిశుద్ధులుగా మార్చి వచ్చాడు, నీతిమంతులుగా మారు. ఈ అన్ని అద్భుతాల కంటే గొప్ప అద్భుతం లోకంలో ఏవేవో చేసి మనుషులు మారుస్తామని చెప్పేసి అని కొన్ని అసంపూర్ణమైనటువంటి కార్యకలాపాలు ఉన్నాయి. అయితే అవి ఈ లోకం మట్టికి కొంత మట్టికి, అయితే నిత్యత్వం అంతటికీ మరి యోగ్యతను కలుగు చేసేటువంటి మారు మనసు ప్రభు ఆ గొప్ప అద్భుతాన్ని మనలో చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇంకా చాలా అద్భుతాలు మనకు తెలుసు కదండి. మీ సొంత జీవితంలో కూడా అనేక కష్టాలు, ఈ కష్టాలు తొలగిపోవనుకుంటే వాటిని తొలగించాడు కదండి. అవునా కదా? ఈ శ్రమ తొలగదు, ఈ అవసరత తీరదు అనుకునే అసాధ్యమైనవి కూడా ప్రభు సాధ్యం చేసి ఆయన అద్భుత శక్తిని ప్రభు మన జీవితంలో రుజువుపరుస్తున్నాడు. అమ్మ నిద్రపో. కాబట్టి ప్రియమైన వాళ్ళ స్తుతి కీర్తనలు బట్టి నీవు పూజ్యుడవు. తర్వాత అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడు. కాబట్టి ఇలాంటి దేవుడు మన కొరకు ఆయన మరి ఈ లోకానికి అంటే నిజమైన దేవుడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ అది. కాబట్టి ఆ సేనాపట్టిన దెయ్యం గలవాడిని ఎవరైనా నిడిపించాడా? ఎవరైనా మార్చారా? ఎవరూ మార్చలేదు. ఇక్కడ మన జీవితంలో ఆయన మనల్ని మార్చినటువంటి అద్భుతం ఎంతో గొప్పది. కాబట్టి ఎవరూ విడిపించలేరు. ఒకరు తమకు తాము విడిపించుకోలేరు, ఇంకొకరిని అయితే ప్రభు ప్రతి ఒక్కరిని కూడా విడిపించడానికి ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన ప్రభావం కలిగిన వాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మనం చదివినటువంటి 4:23-24 ఆ సందర్భంలో కూడా ఒక స్త్రీ, సమరయ స్త్రీ ఎంతమంది భర్తలు కలిగి ఉన్నది అమ్మా? 5 భర్తలు. ఏ భర్త ద్వారా అయినా ఆమె జీవితం మారిందా? పోనీ ఆ భర్త అన్న మారాడా? ఆ భర్త మారలేదు, ఈ భార్య మారలేదు. కాబట్టి లోకంలో భార్యలు మారట్లేదు, భర్తలు మారట్లేదు, పిల్లలు మారట్లేదు, తండ్రులు ఎవరూ మారట్లేదు. ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత అప్పుడు మహిమ మార్పు అనేది ప్రారంభమైంది. అర్థమవుతండి. కాబట్టి ఆ ప్రభువుని చూస్తే మారుతున్నారు, ఆ ప్రభు యొక్క రక్తమును గురించి వింటే మారుతున్నారు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనుగా చేయండి. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఆమె జీవితం మార్చేసినాడు. ఎవరి జీవితం? సమరయ స్త్రీ జీవితాన్ని మార్చి. కాబట్టి నిన్ను సృష్టించిన నీకు భర్త ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు ఎవరమ్మా? కాబట్టి భర్తగా నిజమైన భర్త ఆయన. ఈ 6 భర్తలు ఎందుకు పనికిరారు? ఆమె జీవితాన్ని మార్చలేరు, ఆమెకు నిజమైన సంతృప్తిని ఇవ్వలేరు. అందుకనే ప్రభు అన్నాడు, నేనిచ్చి నీళ్ళు తాగితే మరలా ఎప్పుడు కూడా నీవు దప్పికొనవు. ఎందుకంటే అవి నిత్య జీవనగా ఊరేటి నీటి బుగ్గగా ఉంటుంది అని ప్రభు చెప్తొచ్చు. కాబట్టి జీవితాన్ని మార్చి పరిశుద్ధతలోకి తీసుకొచ్చి నీతిమంతులనే జీవితంలోకి తీసుకొచ్చి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రభు మనల్ని ఏం చేస్తూ వచ్చాడమ్మా? ఆశీర్వదించినాడు. ఎక్కడ చూడగలుగుతాం మనం? ఎక్కడ చూడగలుగుతామా ప్రభు మనల్ని ఆశీర్వదించినాడు? మత్తయి సువార్త 25. మత్తయి సువార్త 25 బేతనీ అనుభవంలో కూడా ఉంటుంది. శిష్యుల్ని బేతనీ వారికి తీసుకెళ్ళి అక్కడ చేతులెత్తి ఆశీర్వదిస్తాడు, పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, రొట్టెలను ఆశీర్వదిస్తాడు. ప్రభు అన్నింటిని ఆశీర్వదిస్తుంటాడు. కాబట్టి ఈ సందర్భంలో కూడా మనం చూస్తాము. 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. కాబట్టి మనం ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు మనం రెప్పపాటున మార్పు నుండి మేఘముల పైన ప్రభువుని చేరుకొని ఆ మహిమ రాజ్యాన్ని, మన కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకునే అనుభవంలోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడు. పూర్వం మనం ఎలాగున్నామా? చీకటై ఉన్నాము,
పూర్వము మరి మృతులమై ఉన్నాము, మరి మార్పు లేనివారుగా ఉన్నాం, పాపంలో జీవించినాం. అయితే ప్రభు ప్రేమించి ఆయన మనల్ని విడిపించాడు, విమోచించాడు, పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, ఆశీర్దిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు మన కొరకు ఇలాంటి అనుభవం తేవటానికి ప్రభు ఎంత శ్రమ పడ్డాడండి. యెషయా గ్రంథంలో ఉంది, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి తల మొదలుకని అరికాల వరకు స్వస్థత కొంచెమైనా ఇది. ఎక్కడ చూసినా గాయాలు, పచ్చిపుండ్లు, దెబ్బలు, గాయాలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, తైలముతో మెత్తన. అయితే దాని అంతటా తొలగించాలి. ఈ అనుభవాన్ని మార్చేయడానికి ప్రభు తల మొదలుకని అరికాల వరకు మేకులతో, ముళ్ళ కిరీటముతో ఆయన శ్రమ పడుతూ వచ్చాడు. మరణాన్ని ఆయన రుచి చూస్తూ వచ్చాడు. మరణం రుచి చూడక బ్రతుకున్నారు ఎవరు అన్నట్టుగా మన నిమిత్తం ఆయన మరణాన్ని రుచి చూస్తూ వచ్చాడు. అయితే మరణం ఆయన్ని బంధించుట అసాధ్యం. కాబట్టి మరణ వ్యాధుల్లో తొలగించాడు, మరణ భయాన్ని తొలగించాడు, మరణ వాసన కూడా తొలగించాడు. ఆ మాట కూడా ఉంది కొరింథీ పత్రికలో, 2 కొరింథీలో మరణ వాసన అంట. ఏం వాసన అండి? చూడండి, అక్కడ తీసిన వాళ్ళు చదవండి అమ్మ రిఫరెన్స్. 2 కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం. 2 కొరింథీ 2:15. రక్షింపబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాం. కాబట్టి మరణపు వాసన అంటే దాన్ని మనము ఏం చేయలేమండి, భరించలేం. అలాంటి భరించలేనటువంటి భయంకరమైన పాప శాపం నుంచి ప్రభు విమోచించడం. అందుకనే ఆయన మహనీయుడు. ఎందుకండి ఆయన మహనీయుడు? ఎందుకు అంటే మన దరిద్రత అంతటిని కూడా ఆయన భరించాడు. మన యొక్క పాప శాపం అంతా ఆయన భరించాడు. అదేదండి. కాబట్టి మరి అనుదినం ఆయన మన భారాలను భరిస్తున్నాడు, మన పాపాలన్నీ మోసినాడు. ఇదిగో లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ప్రియులారా, ఎంతగా ప్రేమించాడంటే మనము శాపంలో ఉండటం, శాపాన్ని భరించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మన ఆశీర్వాదాన్ని ఇప్పుడు మన మీద ఏముంచాడమ్మా? మన మీద ఆశీర్వాదాన్ని ఉంచాడు, ఆ మహిమాత్మను ఉంచినాడు. దుఃఖం, నిట్టూర్పు అంతా తొలగిపోయింది. భయము, ఆందోళన, కలవరం, ఈ చింత, దిగులు అన్నింటినీ కూడా తొలగించి వేసి మనము ఒంటె బరువు దీవెనలు అంట. ఏంటండి? పాట ఉంది కదా, తెలుసా? ఒంటె బరువు దీవెనలు. ఏం పాట అమ్మది? అనుదినం మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. సన్నుతింతు మనిషము నా ప్రాణమయేసుని, సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని. మీకు రాదు పడమ్మా, ఒకసారి పడమ్మా. అంటే ఆ చరణంలో ఒంటె బరువు దీవెళ్ళు వీపును మోపా ఉంటాడు. అంటే ఒంటెన్ని ఎంత బరువు మోస్తుంది? అన్నిటికంటే ఎక్కువ బరువు మోస్తుంది. అర్థమవుతుందండి? గాడిద కంటే కూడా ఎక్కువ బరువు మోస్తుంది. అలాగా మనల్ని పూర్వము మనము శాపాన్ని, దరిద్రతను మోసేవారము. ఇప్పుడైతే ఏం మోస్తున్నామా? ఆశీర్వాదములను మోస్తున్నాం, దీవెనలను మోస్తున్నాం. ఇలాంటి అనుభవంలోకి మన ప్రభు మరి మనల్ని తీసుకురావటానికి ఆయన తగ్గించుకొని శ్రమపడి చనిపోయి తిరిగి లేచి ఎక్కడున్నాడు? మన మధ్యలో ప్రభు. కాబట్టి ఆయన మన నుండి ఏం కోరుతున్నాడు? ఆత్మతో, సత్యముతో సంతోషంగా ఆరాధించాలి, కృతజ్ఞతతో ప్రభువు తృప్తి కలిగేటట్టుగా ఆరాధించాలి. కాబట్టి కొన్ని మాటలు ప్రభు ఆస్వాదించునుగాక. లేచి నిలబడి మనం పల్లవి చరణం పాడదాము.